బీసీ రిజర్వేషన్లపై గత కొంతకాలంగా ఉద్యమిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. బీసీ పోరాటానికి గలంగా మారారు. సొంత పార్టీతో సంబంధం లేకుండా రాజకీయ అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టిన కవిత సాయంత్రానికి విరమించారు. భారత్తో కలిసి ఆశీస్సులు తీసుకుని దీక్షకు బయలుదేరిన కవిత ముందుగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధర్నా చౌక్కు చేరుకున్నారు. వేదికపై ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళులు అర్పించిన తరువాత 72 గంటల దీక్షకు కూర్చున్నారు. జాగృతి, ఫుల్ ఫ్రంట్ శ్రేణులు పలు జిల్లాల నుండి భారీగా ధర్నా చౌక్కు తరలివచ్చి కవిత దీక్షకు సంఘీభావం తెలిపారు. ధర్నా చౌక్లోని దీక్ష శిబిరం వద్ద గులాబీ పార్టీ జెండాలు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సొంత సంస్థ జాగృతి జెండాలే రెపరెపలాడాయి. జాగృతి కార్యకర్తలు కూడా కండువాలు, టీషర్ట్లతో ప్రత్యేకంగా కనిపించారు. దీక్ష శిబిరంపై జ్యోతిబా పూలే, అంబేద్కర్, బీపీ మండల్ విగ్రహాలను ఉంచారు. కండువాలు మొదలుకొని దీక్షా శిబిరంపై ఫ్లెక్సీలు బీఆర్ఎస్ అనే మాటే లేదు. తన తండ్రి కేసీఆర్ ఫోటోను చిన్నగా కనిపించనట్టుగా పెట్టారు. గులాబీ చీర కట్టిన తెలంగాణ తల్లిని మాత్రం ఫ్లెక్సీలో పెద్దగా వేశారు. బిల్లును తీసుకువచ్చి కేంద్రానికి పంపి రేవంత్ రెడ్డి సర్కార్ చేతులు దులుపుకుందని కవిత ధ్వజమెత్తారు. బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా 42% రిజర్వేషన్లలో ముస్లింలకు భాగం ఉందా లేదా అని తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీపై నెపం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల పేరుతో బీసీ బిల్లు ఆమోదించకుండా తప్పించుకోవాలని చూస్తున్నాయన్నారు. ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేయకపోయినా, కేంద్రం ఆమోదించకపోయినా తాము ఢిల్లీకి వెళ్లి దీక్ష చేస్తామని కవిత హెచ్చరించారు. బీసీలకు రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తామంటే అడ్డుకునేందుకు పాలకులు ప్రయత్నించారని మండిపడ్డారు. 42% బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయని కవిత స్పష్టం చేశారు. తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి. సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు. మరి సగభాగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యత దక్కాలనేటటువంటి ఉక్కు సంకల్పంతోనే ఇవాళ పిడికిలు బిగించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది. గత కొన్ని నెలలుగా మనం ప్రభుత్వం వెంటబడుతున్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగా పాటించాలే, బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారంలో వాటా, ఆర్థిక సమాన అవకాశాలు రావాలంటే వారికి రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లకు దీక్ష చేస్తామంటే తమకు ధర్నా చౌక్ వద్ద అనుమతి ఇవ్వటానికి ఎందుకు భయపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్షకు అనుమతి ఇచ్చారని, 72 గంటల దీక్షకు అనుమతించకపోతే మేం న్యాయ పోరాటం కూడా చేస్తామన్నారు. ముస్లింలను మినహాయించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని సీఎం చెబితే అప్పుడు బీజేపీ ఎందుకు ఒప్పుకోదో తాము చూస్తామని కవిత అన్నారు. ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో ప్రత్యేకంగా బిల్లు పెట్టాలని కోరారు. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ దిశగా కృషి చేయాలని సూచించారు.